హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి గివ్ అవే అనమాట. సో, అసలు మన ఛానల్ ఇప్పటివరకు ఎలాంటి గివ్ అవే ఇవ్వలేదు నేను. ఏమి ఇవ్వలేదు. సో, ఏంటి బ్రదర్ సడెన్‌గా గివ్ అవే ఇస్తున్నావంటే మనీ ఏమైనా వచ్చాయంటే ఎలాంటి మనీ ఎక్స్‌ట్రా ఏం రాలేదు. సో, ఇక్కడ నేను గివ్ అవే ఇచ్చేది నా మనీతో కాదు, మీ మనీతోనే. ఏంటి ఈ మనీ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, నేను రీసెంట్‌గా ఎక్స్‌నెస్ అయితే మనకి కొత్త రిజిస్ట్రేషన్స్ అని ఆపేసాయి. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా చాలామంది అడుగుతూ ఉన్నారని నేను ఎక్స్ఎంనయితే సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, సజెస్ట్ చేసేటప్పుడు రీసెంట్‌గా నాకు ఒక 1 మంత్ నుండి పైనుండి ఎక్స్ఎంనయితే సజెస్ట్ చేస్తున్నాను. సో, సజెస్ట్ చేసేటప్పుడు రీసెంట్‌గా ఎక్స్ఎం మేనేజర్ అయితే నాకు కాంటాక్ట్ అయ్యాడు. సో, నాకు తెలీదు యాక్చువల్లీ ఇదొక ఆప్షన్ ఉందని తెలీదు. ఎక్స్ఎం మేనేజర్ కాంటాక్ట్ అయ్యి, "సార్ ఇది మీకు ఈ మైల్ స్టోన్స్ అనే ఆప్షన్ ఉంటది చూడండి మీ టెర్మినల్‌లో. సో, ఈ టెర్మినల్‌లో ఏంటంటే మీ అండర్‌లో జాయిన్ అయితే మీకు ఇంత అమౌంట్ అనేది వస్తదన్నారు." సో, నేను తర్వాత చూసానది. ఈ ఈ ఈ ఈ ఒక రివార్డ్స్ ప్రోగ్రామ్ లాంటిదనమాట. ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్. సో, ఇది చూస్తే వాళ్ళేమన్నారంటే మీ అండర్‌లో ఒక 20 అకౌంట్స్ రిజిస్టర్ అయితే మీకు $100 వస్తదని చెప్పారు. సరే $100 వస్తాయి కదా! సో, అప్పుడు నాకనిపించిందనమాట. రైట్. ఈ మనీ అంటే తక్కువని కాదు, తక్కువ చేసి మాట్లాడడం కాదు. నాకు ఎక్స్‌ట్రా యాడ్ అయిపోయేదేం లేదు. నాకు ట్రేడింగ్ నుండి వచ్చే మనీ నాకు మోర్ దెన్ ఎనఫ్. సో, నాకు ఈ మనీ అనేది ఏం చేయాలని ఆలోచిస్తే, సో, ఇది మీ నుండే కదా వస్తుంది. సో, తిరిగి మీకే ఏదో ఒకటి ఇచ్చేసేయాలనుకున్నాను. సో, ఇది కాకుండా ఎక్స్‌ట్రా కూడా ఇవ్వాలనుకున్నాను. సో, ఇప్పుడు ఏంటి అంటే, సో, నాకు నా అండర్‌లో ఒక అరౌండ్ 20 మెంబర్స్ చెప్పారు. 25 మెంబర్స్ సరిపోద్దని చెప్పారు. సో, ఆ మెంబర్స్ వస్తే మనకి 635 పాయింట్స్ అనేది వస్తది. మీరిక్కడ చూసుకుంటే $100 అనేది మనకి వాడు రివార్డ్ కింద ఇస్తా అని చెప్పాడు. సో, రివార్డ్ కింద ఇస్తా అన్నాడు. సో, నేనేం చేద్దాం అనుకున్నానంటే, మనకి ఎవరైతే చాలామంది మన గ్రూప్‌లో మెయిన్‌లీ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు మన కమ్యూనిటీలో. స్టూడెంట్స్ ఉన్నారు. చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అందులో అంటే ఒక ఫండెడ్ అకౌంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళున్నారు. సో, వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! అట్‌లీస్ట్ వాళ్ళకి కొంత పుష్ ఇచ్చినట్టు ఉంటది. మన కమ్యూనిటీ నుండి వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటదని నేనైతే చూసుకున్నా. సో, వీళ్ళు $100 ఇస్తే ఇక్కడ చూసుకుంటే మీరు ఇది బ్లూబెర్రీ ఛాలెంజెస్ అనమాట. ఫండెడ్ అకౌంట్స్ గివ్ అవే ఇస్తానన్నాను కదా! సో, మీరు ఇంకోటి చూసుకోండి. ఈ గివ్ అవే ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో మనకి 2 స్టెప్ అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ సింథటిక్ అనే 2 స్టెప్ అకౌంటే. అందులో 10,000 అకౌంట్ వచ్చేసి ఒక్కొక్క అకౌంట్ $50 అయితే ఉందన్నమాట. సింథటిక్ అకౌంట్. సో, ఈ అకౌంట్ ఏంటంటే అరౌండ్ మీకు $50 అయితే ప్రైజ్ అవుతుందనమాట. మీరు 10,000 అకౌంట్ అంటే 10,000 ఛాలెంజ్ అకౌంట్ అంటే మీకు తక్కువ మనీ మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చిన్నదానిలా చూడకండి. చాలా మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ లాంటిది. సో, ఈ అకౌంట్ అయితే ఇస్తా అనమాట నేను. సింథటిక్ అకౌంట్ 10,000 అకౌంట్. ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్‌లో 10%, సెకండ్ ఫేజ్‌లో 5%, 10% టోటల్ లాస్. సో, ఇలా అనేది ఉంటదనమాట. సేమ్ మీకు 2 స్టెప్ అకౌంట్ ఎలానే ఉంటదో అలానే ఉంటది. $50. సో, వాడిచ్చే $100తో మనకి మోస్ట్‌లీ 2 అకౌంట్సే వస్తాయి. సో, నేను ఏంటి అంటే మీకు 5 అకౌంట్స్ అయితే ఇస్తాననమాట. సో, రిమైనింగ్ $150 ఏదైతే ఉందో అది నా ఓన్ మనీ పెట్టుకొని సో, నేను అనుకున్నాను $100 వాడిస్తే దానికి డబుల్ మనీ చేసి నేను మన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని చెప్పి ఎక్స్‌ట్రా $150 పెట్టుకొని నేనైతే మీకు రిమైనింగ్ 3 అకౌంట్స్ అయితే నేను గివ్ అవే ఇస్తాను. మరి 2 అకౌంట్స్ ఏమి ఇస్తాం. అట్‌లీస్ట్ ఒక 5 మెంబర్స్‌కి రిజిస్టర్ అయ్యే 20 మెంబర్స్‌లో 5 మెంబర్స్‌కైనా అట్‌లీస్ట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కువ మందికి విన్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పి సో, నేను ఈ అకౌంట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో, మీరు అకౌంట్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు. మీరు అడగొచ్చు బ్రదర్ ఏంటి మళ్ళీ బ్లూబెర్రీయే సజెస్ట్ చేస్తారు. ఇందులో కూడా మీ సెల్ఫిష్‌నెస్ చూసుకుంటారంటే అలాంటిదేం లేదు. మీరు కావాలంటే మీకు ఈ మీరు విన్ అయ్యారనుకోండి. $50 అనేది మీ క్రిప్టో వాలెట్‌కే సెండ్ చేసేస్తాను. కావాలంటే మీరు ఏ ఫండెడ్ అకౌంట్స్ అయినా మీకు నచ్చిన దానిలో తీసుకోండి. జస్ట్ బ్లూబెర్రీ అనేది ట్రస్టెడ్ అనమాట. సో, ట్రస్టెడ్ సజెస్ట్ చేసేదేది ఒక వేస్ట్‌ది సజెస్ట్ చేయకూడదు. మంచిదే సజెస్ట్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళు ఒక పే ఔట్ వచ్చినప్పుడైనా ఓకే. ఈ బ్రదర్ ఇవ్వడం వల్ల కదా! ఈరోజు మనకి పే ఔట్ వచ్చింది. ఒక పేరు చెప్పుకుంటారు అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, ఒక మంచిది సజెస్ట్ చేయాలని బ్లూబెర్రీ అయితే కరెంట్‌లీ ద బెస్ట్ ఉందనమాట. స్ప్రెడ్స్ కూడా చాలా బెటర్‌గా ఉన్నాయి. సో, మీరు దేనిలో కావాలంటే దానిలో చేసుకోండి. కావాలంటే మీకు మనీ కావాలంటే అది ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నాకు వాడిచ్చే మనీయే కదా! సో, మీకైతే ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. సో, దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఏమీ లేదు. మన వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉందనమాట. యాక్సెమ్ లింకు. అక్కడైతే మీరు రిజిస్టర్ అవ్వాలి. సో, రిజిస్టర్ అయ్యేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అక్కడ మీరు డెమో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. డెమో అకౌంట్స్ ఓపెన్ చేస్తే నా అండర్‌లోకి రావు. మీరు రియల్ అకౌంట్సే ఓపెన్ చేయాలి. సో, రియల్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీరు స్టార్టింగ్ రిజిస్టర్ అయ్యేటప్పుడే మన కోడ్ అయితే ఉంటదనమాట. రిఫరల్ కోడ్. సో, అదైతే ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత మీరైతే జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత కూడా మీరేం చేయాలంటే, ఇక్కడ మీరు చూసుకోండి మీ మై అకౌంట్స్‌లోకి వెళ్తే, మీరు బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మై అకౌంట్స్‌లోకి వెళ్తారు. ఇక్కడ మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒకే అకౌంటే ఉంది. ఇది యాక్చువల్లీ ఒక ఎక్స్ఎమ్. నాకు అనదర్ ఎక్స్ఎమ్‌లో హ్యూజ్ ఫండ్స్ ఉన్నాయి. సో, ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ ఎక్స్ఎమ్ అకౌంట్ అయితే చూపిస్తున్నాను నేను. సో, ఈ అకౌంట్‌లో చూసుకుంటే సింగిల్‌దే ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ అకౌంట్, రియల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులోనే
రీల్ అకౌంట్ ఒక స్టాండర్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇలా స్టాండర్డ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి హ్యావ్ ఏ పార్ట్నర్ కోడ్ అని ఉంది. ఇక్కడ హ్యావ్ ఏ పార్ట్నర్ కోడ్ యెస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మన పార్ట్నర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మన పార్ట్నర్ కోడ్ ఏంటంటే వీఆర్ఎక్స్‌జేబీ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. స్క్రీన్ మీద కూడా ప్లే అవుద్ది చూడండి. సో, అలా మీరు ఇక్కడ ఓపెన్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ ఉంది. ఒక స్టాండర్డ్ అకౌంట్ ఉంది. స్టిల్ మీరు ఇంకొక అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఇంకో అల్ట్రా లో స్ప్రెడ్ అకౌంట్ గాని, మైక్రో అకౌంట్ గాని ఏది తీసుకున్నా సరే మీరు మన కోడ్ అయితే ప్రతి దానికి ఎంటర్ చేయాలన్నమాట. ప్రతి దానికి ఎంటర్ చేస్తేనే మీరు నా అండర్‌లోకొస్తారు. మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని. లేకపోతే నా అండర్‌లోకి రారు. చాలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే నా అండర్‌లోకి రారు. మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు కూడా నేను డీల్ చేయలేను. నా డాష్‌బోర్డ్‌లో అనేది మీకు చూపించదన్నమాట. మీ ఐడీ అనేది చూపించదు. నేను అంత హెల్ప్ చేస్తాను. బట్ డైరెక్ట్ అంత హెల్ప్ ఎక్కువ చేయలేననమాట. సో, ప్రతి అకౌంట్ మీకిక్కడ ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అనేవి మన కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో, మన కమ్యూనిటీ నుండి మీకు హెల్ప్ ఉంటది. ఆల్రెడీ అకౌంట్ ఉంది బ్రదర్ మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. బట్ మీ కోడ్ ఉందో లేదో తెలీదు. లేకపోతే మీ కోడ్ ఎంటర్ చేయలేదు. బట్ నాకు ఎక్స్ఎం అకౌంట్ ఉంది అనుకుంటే ఏం లేదు. మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్స్ ఉన్న మనీని విత్‌డ్రా చేసేయండి. విత్‌డ్రా చేసి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో, మేనేజ్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి క్లోజ్ అకౌంట్ అని ఉంది చూడండి. క్లోజ్ అకౌంట్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడున్న మీ మనీని విత్‌డ్రా చేసి ఆ అకౌంట్స్ అయితే క్లోజ్ చేసేయండి. ఇక్కడున్న అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తే మీకప్పుడు ఫ్రెష్‌గా ఇక్కడ న్యూ అకౌంట్ అని రీల్ అకౌంట్ ఉంది చూడండి. రియల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మన స్టాండర్డ్ అకౌంట్ గాని ఏదైతే అకౌంట్ మన కోడ్ హ్యావ్ ఏ పార్ట్నర్ కోడ్ ఉంది చూడండి. అక్కడ మన కోడ్ ఎంటర్ చేసి మీరైతే ఎన్ని అకౌంట్స్ తీసుకుంటే అన్ని. రియల్ అకౌంట్స్ డెమో అకౌంట్స్ తీసుకుంటే మన అండర్‌లోకి రారు. రియల్ అకౌంట్స్ అయితే తీసుకోండి. సో, తీసుకోవడం వల్ల మీరు నా అండర్‌లోకొస్తారు. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడనే కాదు నెక్స్ట్ టైమ్ నుండి ఇలాగ మనకి ఏ ఆపర్చునిటీ ఉన్నా ఇలా గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను. గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మన కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన కమ్యూనిటీ కూడా గ్రో అవుతుంది. సో, యాహ్! సో, ఇలా అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో, ఎప్పుడైతే ఒక 20 అకౌంట్స్ అయినాయి ఆటోమేటిక్‌గా నాకు ఆ మనీ క్రెడిట్ అవుతాయి. నేనే లైవ్‌లో మనకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్‌లోని అనౌన్స్ చేసి నేను ఆ గివ్ అవే ఇచ్చేస్తాను అకౌంట్స్ అయితే. 5 అకౌంట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నాను నేను. అప్పటికి అంటే నాకు బెటర్‌గా అనిపించి అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. 5 అకౌంట్స్ చాలు. ఒక 40 ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి. మరీ 5 అకౌంట్స్ ఏమి ఇస్తాం అనుకుంటే ఒక 10 అకౌంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 5 అకౌంట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నాను. బట్ 10 అకౌంట్స్ ఇస్తానా ఇవ్వనా అప్పుడు నాకు తెలీదు. మీరు పార్టిసిపేట్ అయితే చేయండి. జాయిన్ అయ్యే మెంబర్స్‌ని బేస్ చేసుకొని మీరు చూపించే ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మిగతా అకౌంట్స్ అయితే నేను గివ్ అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇలా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, యాహ్! మీరు మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలన్నా, మీకు హెల్ప్ కావాలన్నా, మన కమ్యూనిటీ గ్రో అవ్వాలన్నా సో, మీరు దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించినా కూడా కిందన కామెంట్‌లో వచ్చి కామెంట్ చేయండి.